హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మహాశివరాత్రి అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే కొవ్వాడ శివాలయంకి అయితే వచ్చాం. మేము వెళ్ళేసరికి ఇక్కడ పల్లకి సేవ అయితే జరుగుతుంది. ఈయనే మన సాయి గారు. మన కొవ్వాడ శివాలయం ఎంత ఫేమస్ ఈయన కూడా అంతే ఫేమస్ అనమాట. ఈయన ఐడి మన కామెంట్లో పిన్ చేసి పెడతాను, అందరూ వెళ్ళి ఒకసారి చూడండి. ఈ పల్లకి సేవ చూడడానికి ఎంతమంది వచ్చారో చూసారు కదా, సో మీరు కూడా కాసేపు చూడండి. సో ఇక్కడితో ఈ పూజ అయిన తర్వాత అసలైంది స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఈ పల్లకిని ఎత్తుకొని గుడి చుట్టూ 27 ప్రదక్షిణాలు చేస్తారనమాట. అది మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఏంటి మా వాడు అంత సీరియస్గా వెళ్ళిపోతుందని చెప్తే ఇంటికి త్రిశూలం తేడానికి అనమాట. ఇక్కడేమో మా వాళ్ళు పల్లకిని ఎప్పుడు ఎత్తుద్దామా అని చూస్తున్నారు. సో లాస్ట్కి అయితే వీళ్ళకి 2 రౌండ్స్కి ఛాన్స్ వచ్చింది, ఎందుకంటే అంతమంది జనాలు ఆ పల్లకిని ఎత్తుకోవడం కోసమే చూస్తున్నారు. అంతమంది జనాలు వచ్చారు కాబట్టి లాస్ట్లో దొరికిందనమాట. ఈ పల్లకి సేవ అయిన తర్వాత కళ్యాణం. సో కళ్యాణానికి ముందు ఈ ప్రసాదం బ్రేక్ అనమాట. మనకు కావాల్సిందే గుడిలో ప్రసాదం. అందరూ ఇక్కడ కూర్చుని నెక్స్ట్ జరగబోయే కళ్యాణం కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడితో మన బ్లాగ్ అయితే అయిపోయింది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బై.